ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మరి ఏది మనకు గుర్తు రావాలి? ఎక్కడికి వెళ్ళాలి? మనము ఏం చేయాలి? మనము దేవుడు సన్నిధికి వచ్చి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆ కష్టము నుండి, ఆ బాధ నుండి, ఆ ఇబ్బంది నుండి మనల్ని తొలగిస్తాడు అన్నది మనం గ్రహించాల. అదే విధంగా మన శక్తి వల్ల ఏది కూడా జరగదు. మన శక్తి వల్ల ఏది కూడా జరగదు. దేవుని యొక్క శక్తి మనకు కావాలి. ఇక్కడ 6వ వచనంలో ఏమన్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు అని నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. అంటే దేవుని యొక్క శక్తిని ఇక్కడ యెహోషాపాతు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు సమర్థత గలవాడు, దేవుడు జయించుటకు మనకు శక్తిని ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు శక్తిమంతుడు అనే విషయాన్ని యెహోషాపాతు జ్ఞాపకం చేసుకొని యెహోవాను స్తుతిస్తున్నాడు ఇక్కడ.